మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. 18వ కీర్తన 35వ వచనం. ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ, అయ్యా నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను అని అంటున్నాడు. అవును ప్రియులారా, సాత్వికము అనగా తగ్గింపుదల, దీన మనసు, దీనత్వము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అనగా నీ దీనత్వమే, నీ తగ్గింపుదలే, నీ ప్రేమే నన్ను గొప్పవాణిగా చేసింది అని అంటాడు దావీదు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క శక్తితో పోల్చుకుంటే మానవుడు ఎందుకు పనికిరానటువంటి వాడు. అటువంటి మానవునితో దేవుడు సహవాసం చేయలేనటువంటి ఆలోచన కలిగి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అందుకే ఆదికాండములో కనుక మనం గమనించితే ప్రతి చల్లపూట ఆదాముతో మాట్లాడటానికి, సహవాసం చేయడానికి ఆ దేవాతి దేవుడే దిగి వచ్చాడు. పిల్లల మానవుడు ఎందుకు పనికిరానటువంటి వాడు, దేవుని చేత తయారు చేయబడినటువంటి వాడు. దేవుడు సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే మానవుని కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు పిల్లలు. అందుకనే ఈ యొక్క 8వ కీర్తనలో కూడా వ్రాస్తూ అక్కడ అంటాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసినటువంటి చంద్ర నక్షత్రాలను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని అంటాడట. నిజమే, ఈ సృష్టిని మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం అనేది మనకు అర్థమవుతుంది పిల్లలు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క అధికారము ముందు మానవుడు ఎంతటి వాడు నిజంగా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు. ఆయన యొక్క సాత్వికము, లేదంటే ఆయన యొక్క ప్రేమ, లేదంటే ఆయన యొక్క తగ్గింపు దళ మానవునికి ఒక గొప్ప చేసేదిగా ఉంది పిల్లలు. ఆ తగ్గింపు దళే మానవుని గొప్పవానిగా చేసింది. అందుకని ఇక్కడ అంటాడు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చావు అని అంటాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని దేవుడు మనకు ఇచ్చినట్లే, ఈ సృష్టి మీద మనకు అధికారం కలిగజేసినట్లే. అందుకనే దావీదు అంటున్నాడు, నీ సాత్వికం, నీ తగ్గింపుదలే నన్ను గొప్పవాణిగా చేసింది. అవును, దీనిని ఆత్మీయ కోణం కూడా ఆలోచన చేసినప్పుడు మనము దూరస్థులమయ్యి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో వ్యాధుల చేత, రోగాల చేత కొట్టబడి ఉన్నప్పుడు ప్రభు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. ఎందుకంటే మనల్ని గొప్ప చేయడానికే. శాపాలతో కొట్టబడి మరణ బంధకాల్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా మరణాన్ని ఓడించి, అనగా మరణం మీద జయాన్ని కలుగజేసి ఎల్లప్పుడూ నిత్య జీవము మనం ఉండాలని, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద కూడా కాకుండా పరలోక సంబంధులుగా మనల్ని ఉంచాలనే దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో ఉండుట సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదనే భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకున్నాను. అంతేకాకుండా ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ యొక్క మరణము ద్వారానే మనకు భూమి మీద అధికారాన్ని ప్రభు ఇచ్చాడు పిల్లలు. శాపము నుంచి విడుదల దయచేశాడు, రోగాల నుంచి విడుదల దయచేశాడు. ఆయన మహిమా ప్రభావాలు మనకు ధరింపచేసి మనల్ని గొప్పగా చేశాడు పిల్లలు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏ విధమైనటువంటి సాత్వికము కలిగి ఉన్నాడు, మనము కూడా అటువంటి సాత్వికాన్ని కలిగి ఉందాం. ఆయన సాత్వికం ద్వారా మన జీవితాలు గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ ఉన్నతమైనటువంటి స్థితిని మనకిచ్చాడు. కాబట్టి అటువంటి సాత్వికాన్ని మనం కూడా అలవర్చుకుందాం, ఆయన నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయండి. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా నీ సాత్వికమే మమ్మల్ని గొప్ప చేసింది ప్రభా. లేకపోతే శాపాల చేత, నైనా రోగాల చేత, వ్యాధుల చేత, భయంకరమైనటువంటి బంధకాల్లో ఉండవలసినటువంటి మమ్మల్ని అయినా నీ యొక్క సాత్వికం ద్వారా మమ్మల్ని బంధకాల నుంచి విడుదల దయచేసి మీకు కుమారులుగా అనిపించుకొని నైనా ఈ యొక్క భూమిని పరిపాలించేటువంటి శక్తిని మాకు ఇస్తున్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి ఆ మీ యొక్క సాత్వికం ద్వారానైనా మేము గొప్పగా మార్చబడుతున్నాం. కాబట్టి మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరిచే వారికి మమ్మల్ని ఉంచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్.